ఫ్రెండ్స్, ఇప్పుడు ఉన్న జైంట్ అనిమల్స్ గురించి మాట్లాడుకుంటే మనకు బ్లూ వేల్ అలాగే ఎలిఫెంట్ లాంటి జంతువులు గుర్తుకు వస్తుంది. ఇక మిగతా జీవులు అయితే చాలా చిన్నగానే ఉంటుంది. కానీ ఒకవేళ మనం ఇప్పటి నుంచి లక్షల సంవత్సరాల వెనక్కి వెళ్తే అక్కడ మనకు ఈ ప్రపంచంలో ప్రతి చోట జైంట్ అనిమల్సే కనబడతాయి, అంటే భారీ జంతువులు. సో ఈరోజు ఈ వీడియోలో మనం అటువంటి 7 అతిపెద్ద అంతరించిపోయిన జంతువులను చూద్దాం పదండి. అయితే వీటి గురించి మీరు ఎప్పుడు విని ఉండరు. అయితే వీటిని చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. నంబర్ 1 డైనోచైరస్. ఒక బాతు, అది కూడా డబుల్ డెక్కర్ బస్ కి ఈక్వల్ సైజులో ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. అలాంటి దాన్నే ఇక్కడ మీరు ఈ డైనోచైరస్ రూపంలో చూడవచ్చు. చూడడానికి ఇది ఒక జైంట్ డక్ లాగానే కనబడేది. దీన్ని జైంట్ బర్డ్ అనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు, ఎందుకంటే ఈ డైనోచైరస్ థెరోపాడ్స్ గ్రూప్ కు చెందిన డైనోసార్. దీని నుంచే ఇప్పటి రోజుల్లోని పక్షులు ఎవాల్వ్ అయ్యాయి. ఓవరాల్ గా ఇది ఓమ్నివోరస్ డైనోసార్. ఇది మొక్కలు మరియు చేపలను ఆహారంగా తీసుకుంటుంది. ఈ డైనోచైరస్ ని చూస్తే మీకు టెరిజైనోసారస్ గుర్తుకు వచ్చే ఉంటుంది. కానీ ఈ 2 డైనోసార్స్ డిఫరెంట్ ఫ్యామిలీకి చెందినవి. అయితే ఇవి ఒకేలాగా కనబడటానికి కారణం కన్వర్జెంట్ ఎవల్యూషన్. కన్వర్జెంట్ ఎవల్యూషన్ అంటే ఒకదానితో ఒకటి సంబంధం లేని జాతులు ఒకేలాంటి ఆకారాన్ని పొందడం. చాలా మంది డైనోచైరస్ టెరిజైనోసారస్ కంటే కూడా చాలా బలంగా ఉంటుందని అంటారు. అయితే 66 మిలియన్ సంవత్సరాల క్రితం జరిగిన ఎక్స్టెన్షన్ లో మిగిలిన డైనోసార్స్ లాగానే ఈ డైనోచైరస్ కూడా అంతరించిపోయింది. స్పైనోసారస్. స్పైనోసారస్ ఎంతో డేంజరస్ అనిమల్. స్పైనోసారస్ ఈ ప్రపంచంలో అత్యంత పెద్ద కార్నివోరస్ డైనోసార్. దీని పొడవు 3 ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ కు ఈక్వల్ గా ఉండేది. ఈ సైజ్ టెరిజైనోసారస్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. కానీ ఈ రెండిటికి ఎప్పుడు ఫైట్ జరగలేదు, ఎందుకంటే స్పైనోసారస్ టెరిజైనోసారస్ ఈ ప్రపంచంలోకి వచ్చేదానికంటే 30 మిలియన్ సంవత్సరాలకు ముందే అంతరించిపోయింది. ఇది అంతరించిపోవడానికి గల కారణం చాలా ప్రమాదకరమైన తుఫాన్ అని అంటారు. స్పైనోసారస్ కి డైమెట్రోడన్ లాగా సెయిల్, అదే తెరచాప లాంటి స్ట్రక్చర్ ఉండేది దాని వీపు పైన. ఈ భాగం దాని బాడీలోని టెంపరేచర్ ని రెగ్యులేట్ చేసేది. చాలా మటుకు డైనోసార్స్ నేలపైన కనబడతాయి, కానీ స్పైనోసారస్ సెమీ ఆక్వాటిక్ గా ఉండేది. ఇది నీటిలో కారు సైజులో ఉండే చేపలను వేటాడేది. ఫ్రెండ్స్, త్వరలోనే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అండ్ ఫ్లిప్కార్ట్ లో బిగ్ బిలియన్ డే సేల్స్ రాబోతున్నాయి. ఈ సేల్స్ సంవత్సరం మొత్తంలో ఒకేసారి మాత్రమే జరుగుతాయి. ఈ సేల్స్ లో అన్ని వస్తువులు చాలా తక్కువ ధరకే లభిస్తుంటాయి. కాబట్టి మీ ఇంట్లోకి కావాల్సిన హోమ్ అప్లయన్సెస్, మొబైల్స్, ల్యాప్టాప్స్ ఇలా ఏ వస్తువైనా కొనడానికి ఇదే మంచి సమయం. అయితే ఈ సేల్లో ఏ ప్రోడక్ట్ల ప్రైస్ బాగా తగ్గాయి, ఏ కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి, ఎలా కొనాలి, లేటెస్ట్ ఆఫర్స్ అండ్ డీల్స్ గురించి తెలుసుకోవడానికి డీల్స్ బాబా టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఈ గ్రూప్ లో అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, ఏజియో వంటి టాప్ వెబ్సైట్స్ లలో ఉండే ఆఫర్స్ ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ప్రైజ్లు డ్రాప్ అయినప్పుడు వెంటనే వాటిని ఈ గ్రూప్ లో పోస్ట్ చేస్తూ ఉంటారు. అంతేకాదు ఫ్లాష్ సేల్స్, లైట్నింగ్ డీల్స్ కి సంబంధించిన రియల్ టైమ్ అలర్ట్స్ పొందవచ్చు. సో మీరు ఈ డీల్స్ ద్వారా చాలా అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి గానీ లేదా టెలిగ్రామ్ లో డీల్స్ బాబా బెస్ట్ అని సెర్చ్ చేసి గానీ ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ లేని వాళ్ళు డిస్క్రిప్షన్ లో ఇచ్చిన వాట్సాప్ లింక్ మీద క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు మంచి మంచి ఆఫర్స్ లను, అప్డేట్స్ ని మిస్ అవ్వకుండా పొందవచ్చు. అమెరికన్ లయన్. మీకు స్మైలోడాన్ మరియు కేవ్ లయన్ లాంటి క్యాట్ ఫ్యామిలీ అనిమల్స్ గురించి తెలిసే ఉంటుంది. ఇవన్నీ కూడా అంతరించిపోయినవే. కానీ ఈ ప్రపంచంలో ఉన్న అత్యంత పెద్ద క్యాట్ ఫ్యామిలీ అనిమల్ ఏదో మీకు తెలుసా? అదే ఈ అమెరికన్ లయన్. ఇది ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు ఉన్న అత్యంత పెద్ద క్యాట్ ఫ్యామిలీకి చెందిన జంతువు. అలాగే అమెరికన్ లయన్ సైజు లైగర్, కేవ్ లయన్ మరియు స్మైలోడాన్ కంటే కూడా ఎన్నో రెట్లు పెద్దగా ఉండేది. ఈ అమెరికన్ లయన్స్ నార్త్ అమెరికా మొత్తంలో ఎక్కువగా కనబడేది. అమెరికన్ లయన్స్ ఇప్పటి నుంచి 10,000 సంవత్సరాల క్రితం ఐసేజ్ టైంలో కనబడేది. ప్రియనోసుచస్. మీకు ఈ ప్రపంచంలోని అత్యంత పెద్ద మ్యామల్ బ్లూ వేల్ అని తప్పకుండా తెలిసే ఉంటుంది. అలాగే ఈ ప్రపంచంలోని అత్యంత పెద్ద రెప్టైల్ అర్జెంటినోసారస్ అని కూడా తెలిసే ఉంటుంది. కానీ మీకు ఈ ప్రపంచంలో అత్యంత పెద్ద ఆంబిపియన్ అంటే ఉభయచరి జీవి ఏదో మీకు తెలుసా? అదే ఈ ప్రియనోసుచస్. దీనికి ఈ ప్రపంచంలోని అత్యంత పెద్ద ఆంబిపియన్ అన్న రికార్డు ఉంది, ఎందుకంటే దీని సైజు ఒక స్కూల్ బస్ అంతా ఉండేది. అలాగే ప్రియనోసుచస్ ఎర్లీ పెర్మియన్ పీరియడ్ లో కనబడేది.
ఉండేది. ఆ టైంలో ఈ ప్రపంచంలో మొసలి లాంటి జంతువులు ఎవాల్వ్ అవ్వలేదు. అందువల్ల ప్రియోనోసుచస్ ఇప్పటి క్రొకడైల్స్ లాగా ఉండేది. ఈ కారణంగానే ఇది ఒక జెంట్ క్రొకడైల్ లాగా కనబడేది. కానీ ఎప్పుడైతే రెప్టైల్స్ ఎవల్యూషన్ స్టార్ట్ అయిందో అప్పుడు ఇది అంతరించిపోయింది. కెమరోసారస్ ని ఈ ప్రపంచంలోని అత్యంత వైడ్ అండ్ లార్జెస్ట్ అనిమల్స్ లో ఒకటి అనడంలో తప్పేమీ లేదు. ఎందుకంటే దీని బాడీ సైజ్ 6 అడుగుల వరకు ఉండేది. అంటే ఒక మనిషి హైట్ ఎంత ఉంటుందో అంత ఉండేది. కానీ దీనికి ఉన్న యూనిక్ షెల్ సైజ్ 24 అడుగుల వరకు ఉండేది. అంటే ఒక జిరాఫీ కంటే కూడా ఎన్నో రెట్లు పెద్దగా ఉండేది. అందువల్ల దీన్ని ప్రపంచంలోని అత్యంత పెద్ద సెఫలోపాడ్స్ లో ఒకటి అని అంటారు. సెఫలోపాడ్స్ అని ఆక్టోపస్ మరియు స్క్విడ్స్ లాంటి జీవులను అంటారు. ఓవరాల్ గా కెమరోసారస్ 470 మిలియన్ సంవత్సరాల క్రితం కనబడేది. డైప్రోడాన్ మీకు మార్సుపియల్స్ జీవుల గురించి తెలిసే ఉంటుంది. దీనికి సంబంధించి ఈ ప్రపంచంలో 344 జాతులు ఉన్నాయి. అయితే ఇందులో నుంచి 70% కంటే ఎక్కువ జాతులు కేవలం ఆస్ట్రేలియాలోనే ఉంటాయి. అయితే మనం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండే అంతరించిపోయినటువంటి మార్సుపియల్స్ జీవులను చూడవచ్చు. ఎలాంటివంటే థైలకైన్, ఇది ఈ జంతువు యొక్క చివరి ఫోటో. అలాగే థైలకోలియో, ఇది పులి కంటే కూడా ఎన్నో రెట్లు డేంజరస్ హంటింగ్ అనిమల్. అలాగే ప్రొకోప్టోడాన్, హిస్టరీలో దీనికంటే పెద్ద కంగారు జాతి రాలేదు. ఇలాంటి కొన్ని ఫేమస్ మార్సుపియల్స్ లో డైప్రోడాన్ కూడా ఒకటి. దీనికి ప్రపంచంలోని అత్యంత పెద్ద మార్సుపియల్ అనే రికార్డు ఉంది. అలాగే ఈ జైంట్ అనిమల్ కి సిమిలర్ గా ఉండే ఇప్పటి కాలంలోని జంతువులను చూసుకుంటే వాంబాట్స్ మరియు కోలా. అయితే వీటి సైజ్ చాలా చిన్నగా ఉంటుంది. డైప్రోడాన్ పూర్తిగా హెర్బివోరస్. ఇది దాని ముందు దంతాలతో ఏ మొక్కనైనా చాలా ఈజీగా తినగలిగేది. కానీ ఇప్పటి నుంచి 50,000 సంవత్సరాల క్రితం ఇది అంతరించిపోయింది. కానీ ఇది అంతరించిపోవడానికి గల ఖచ్చితమైన కారణం ఇప్పటి వరకు తెలియలేదు. పాలియోలోక్సడాన్ నమడికాస్. ఒకసారి ఈ జీవిని చూడండి. దీనికి ప్రపంచంలోని అత్యంత పెద్ద ఏనుగు జాతి అన్న రికార్డు ఉంది. ఈ జీవి పాకిస్తాన్ మరియు ఇండియాలోనే కాకుండా జపాన్ లో కూడా కనబడేది. ఐసేజ్ లోని చల్లని వాతావరణంలో ఈ జీవి జీవించేది. కానీ ఎప్పుడైతే ఐసేజ్ అయిపోవడం స్టార్ట్ అయిందో అప్పుడు ఈ జీవి క్లైమేట్ చేంజెస్ కారణంగా ఈ ప్రపంచం నుంచి అంతరించిపోయింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ జీవులను. అయితే ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.